హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో అందరి ఫేవరెట్ అయిన కాకరకాయ కర్రీ చూపిస్తున్నానండి. టైటిల్ ఏంటి అలా పెట్టాను అంటారా? ఆ స్టోరీ కూడా చెప్పేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. మరి మా ఇంట్లో కాకరకాయ కర్రీ ఇలా చేస్తే అందరికీ చాలా చాలా ఇష్టం అండి. పెళ్ళైన కొత్తల్లో నాకు అస్సలు వంట రాదనమాట. మన అత్తగారుల సంగతి తెలిసిందే కదా. ఎవరైనా ఇంటికి వచ్చినా చుట్టాలు అడిగినా మీ కోడలు ఎలా వండుతుంది అంటే మా కోడలికి వంట రాదు అని చెప్పేవాళ్ళు. అలా వింటుంటే చాలా బాధ అనిపించేది. ఎలాగైనా వంట నేర్చుకోవాలి అనే నా మొదటి ప్రయోగం అయితే ఈ కాకరకాయ మీదే చేశానండి. ఇంట్లో అందరికీ చాలా ఇష్టం కదా. సో మా పుట్టింట్లో అయితే ఈ స్టైల్లో చేస్తారనమాట. మా అత్తగారింట్లో ఎలా చేస్తారో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడండి. ఇది మా పుట్టింట్లో చేసే స్టైల్. వెంటనే మా అమ్మకి కాల్ చేసి ఈ కర్రీ ఎలా చేస్తారో తెలుసుకొని ఇలా ట్రై చేశాను నేను. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టాలనుకున్నాను, కానీ ఈ స్టైల్ కాకరకాయలు మాకు ఇక్కడ వైజాగ్లో దొరకవు అనమాట. ఈ కాకరకాయలు అన్నీ ఒకే సైజులో ఉండి చాలా పల్చగా ఉంటాయి. మా అమ్మ వాళ్ళకి బాగా దొరుకుతాయి. సో మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 kg వరకు కర్రీ చేసి పట్టుకొస్తుందండి. అది 1 week 10 days వరకు కూడా నిల్వ ఉంటుంది. సో ఇలా అన్నీ ఒకే సైజులో ఉండే కాకరకాయలు తీసుకుని పైన గరుకుగా ఉండే పోర్షన్ మొత్తము కూడా ఇలా పీల్ చేసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి కాడలు కట్ చేసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా మా అత్తగారు 40 years ఎక్స్పీరియన్స్ ఉండి కాకరకాయ కర్రీ చేసినా కూడా మా మామయ్య గారికి అయితే నేను చేసే ఈ కాకరకాయ అంటేనే చాలా ఇష్టం అండి. అందరి దగ్గర కూడా అంతలా మార్క్స్ కొట్టేసిందనమాట ఈ కాకరకాయ అనేది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అది నేను గ్యారంటీ అండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఘాటుల్లో కొంచెం కొంచెం సాల్ట్ ఫిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఒక చిటికెడు అనమాట. మా చిన్నప్పుడైతే ఈ సాల్ట్ మరి దొరకకో ఎందుకో తెలియదు కానీ మా అమ్మ వాళ్ళు క్రిస్టల్ సాల్ట్ని రోట్లో వేసి నూరించి మరీ పెట్టించేవాళ్ళండి. చిన్నప్పుడు మా పని అంతా కూడా కాకరకాయ ఫ్రై అంటే ఈ ప్రొసీజర్ మొత్తము కూడా మేమే చేయాల్సి వచ్చేది. ఇలా అన్నిటిలోనూ ఉప్పు ఫిల్ చేసుకుని సాల్ట్ కొంచెం పైన చల్లుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక కళాయి పెట్టుకుని స్టవ్ అంటించుకుని ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు సాల్ట్ పెట్టి పక్కన పెట్టిన కాకరకాయలు 1 లేదా 2 తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఆ సాల్ట్ వాటర్ మొత్తము కూడా పిండేయాలండి. ఆ వాటర్తో వేసేస్తే కాకరకాయ మెత్తబడిపోతుంది, బాగా వేగదనమాట. ఆ వాటర్ మొత్తం తీసేస్తే చాలా త్వరగా క్రంచీగా వేగుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మొత్తము కూడా ఇలా పిండేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కాగుతున్న నూనెలో ఇవన్నీ కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ డీప్ ఫ్రై ఏమీ చేయవసరం లేదండి, నార్మల్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఒకే సైజులో ఉన్న చిన్న కాకరకాయలు దొరకకపోతే పెద్ద వాటిని ఇలా ఒకే సైజులో కట్ చేసి కూడా చేసుకోవచ్చండి. ఇలా ఒకే సైజులో కట్ చేయడం ఎందుకు అంటే అన్నీ కూడా ఈవెన్గా కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కళాయిలో పెట్టుకొని వీటిని అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేలాగా చక్కగా నీట్గా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త ఓపికగా ఉండాలండి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ అన్ని వైపులా వేగేలాగా వేయించుకోవాలి. నెమ్మదిగా కలుపుతూ ఉండాలి, ముక్కలు స్మాష్ అయిపోకూడదు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. కాకరకాయ అంటే ఎంత ఫేవరెట్ అనేది తెలుస్తుంది. హస్బెండ్కి కాకరకాయ ఇష్టమని 3 కాకరకాయలు దొరికితే తీసుకొచ్చారట. వండమని చెప్తే వైఫ్ వండుతూ ఉప్పు సరిపోయిందా అని ఒకటి, కారం సరిపోయిందా అని ఒకటి, టేస్ట్ బాగుందని ఒకటి, మొత్తం తినేసిందంట. అది మరి కాకరకాయ టేస్ట్ అంటే. ఈ కాకరకాయ ఫ్రైకి మంచి టేస్ట్నిచ్చేది మెయిన్ ఈ కారమేనండి. కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి,
1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. ఈ కారం అనేది ఒకటేసారి మనం ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్లో పెట్టుకుంటే 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. నేనైతే ఇలా ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటాను. మీకోసం చూపించడానికి నేను ఇప్పుడు మళ్ళీ కారం అనేది ప్రిపేర్ చేశాను. ఇక్కడ మనకి కాకరకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. 80% వరకు ఫ్రై అయిపోయాయి చూడండి. ఫ్రై ఈ స్టేజ్లో ఉన్నప్పుడే 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపపప్పు వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది ఆప్షనల్ అన్నమాట. ఇలా వేస్తే ఫ్రై తినేటప్పుడు పప్పులు కూడా క్రంచీగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మాకైతే ఇలా ఇష్టం. మీకు పప్పులు నచ్చని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో పప్పులు కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కారం వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ ఒక 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. చివరగా కరివేపాకు కూడా వేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కారం వేసిన తర్వాత త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే మా మెట్టినింట్లో అందరికీ కూడా చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ కర్రీతోనే నేను ఇంట్లో అందరి దగ్గర కూడా 100% మార్క్స్ అనేది కొట్టేశాను. సో సూపర్ అంటే సూపర్ అంటారు అందరూ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్